అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 20వ వచనం చదువుతారు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 20వ వచనం. లేరా? ప్రయోజనకరమైనవి ఏమీ దాచుకొనక బహిరంగంగాను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును నేను ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలుసు. హల్లెలూయా. దైవజనుడు పౌలు గారు తన పత్రికలలో తన యొక్క సాక్ష్యం, తనను దేవుడు ఏ విధంగా రక్షించుకున్నాడో, తనను ఏ విధంగా ప్రభు పట్టుకున్నాడో ఆ విధానాలు, ఆ విషయాలు చక్కగా తేటతెల్లగా వర్ణిస్తూ రాస్తూ వచ్చాడు. మునుపు నేను దూషకుడును, హింసకుడును, హానికరుడును, దేనికి పనికిరానిటువంటి వాడను. ఆయన రక్తం ఇచ్చి నన్ను కని నన్ను తనకు ఒక స్వకీయ సంపాద్యముగా ఇప్పుడు ఒక ప్రయోజనకరమైనటువంటి వాణిగా నన్ను చేశాడు అని ఆ మాటలలో రాయబడినటువంటి మాట. ఈ పూట మనము కూడా ధ్యానం చేయబోతున్న మాట ఏంటంటే ప్రయోజనకరమైన వారము. హల్లెలూయా. చెప్పాలండి గట్టిగా, హల్లెలూయా. ప్రయోజనకరమైన వారమై ఉండాలి. ఈ చేతిలో ఈ మైక్ ఉందంటే ఇది ప్రయోజనకరంగా ఉంది. ఈ బాటిల్ ఉందంటే నాకు ఒక ప్రయోజనకరంగా ఉంది. ఇది ఇప్పుడు మనం ప్రార్థన చేసిన సిస్టమ్, అది ప్రయోజనకరంగా ఉంది. ఇలాగా ప్రయోజనకరముగా మనకు ఎలాగ ఉన్నాయో మనము కూడా దేవుని సన్నిధిలో దేవునికి ప్రయోజనకరంగా మారాలి. ప్రయోజనకరమైన దానికి ఆపోజిట్ పదం ఏంటిదంటే నిష్ప్రయోజనం. అందరు చెప్పండి, ఏంటిది అది? నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనముగా ఉంటూ ఉంటాం. మారేమో, రక్షించబడ్డామో, సంఘములో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, చాలా మందిని చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఈ నిష్ప్రయోజనాన్ని ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, వేస్ట్. ఎంతగా చెబుతున్నా వినర్రా వాళ్ళు వేస్ట్, వాళ్ళని వదిలేసేయండి. ఎదురుగా ఒక తాత చనిపోయాడు మొన్న మధ్య, ఇక్కడ రావణం తల్లి వాళ్ళ ఇంటికి ఆ షాప్లో ఉంటూ ఉంటాడు. బుద్ధిగా కొన్ని మాటలు చెబుతూ ఉండేవాళ్ళం. మారుమనసు పొందయ్యా, రక్షించబడు, మందిరంలో చక్కగా చేర్చుకుంటాము, స్నానం చేయి, కొంత సమాజంలో నలుగురిలో కొద్దిగన్నా కనపడు, కొంచెం అందరూ నిన్ను ప్రేమించే విధంగా మారు, నిన్ను చేర్చుకుంటాము. నీ బంధువులు ఉన్నారు, వాళ్ళ మాటలు విను. నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ మాటలు విను. వాళ్ళు చేర్చుకుంటారు, నిన్ను పట్టెడు ఆహారం పెడతారు, నిన్ను బాగా ప్రేమిస్తారు. వాళ్ళ బంధువులు చెప్పిన మాట ఏంటంటే మూర్ఖుడన్నా వినడు. వాళ్ళు చెబుతుంటే ఏమని అనుకున్నాం. మేము కూడా చూసాం, చెప్పి చూసాం, వినడు. కొంతమంది నిష్ప్రయోజనంగా వేస్ట్గా మారుతూ కనిపిస్తూ వాళ్ళ మూర్ఖత్వాన్ని బట్టి, వాళ్ళ శాస్త్రాలను బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళ యొక్క నడవడికను బట్టి, వాళ్ళు మార్చుకునేటువంటి విధానాలను బట్టి అనేకులలో కనిపిస్తూ ఉంటారు.
వేస్ట్గా, నిష్ప్రయోజనంగా. వీళ్ళల్లో కొంతమందిని మనం గమనించి చూస్తాం, ఇంకొక రకముని మనం గమనించి చూస్తాం. మనలో కొన్ని టాలెంట్స్ ఉంటాయి, మనలో కొన్ని చేయాలని ఆశలు ఉంటాయి, వెళ్ళాలని ఉంటుంది, పొందాలని ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అణిచివేతల ద్వారా లేకపోతే లేమి ద్వారా ఒక నిష్ప్రయోజనంగా ఉంటూ ఉంటారు, నిష్ప్రయోజనంగా ఉంటూ ఉంటారు. దానిలో దావీదు బుర్ర తక్కువాడు, జ్ఞానం లేదు, ఎందుకు పనికిరాడు వీడు అని తన తండ్రి త్రోసిపుచ్చి గొర్రెలిచ్చి అడిగి పంపించాడు. ఒక రోజున యెషై దైవజనుడు వచ్చి, మీ కుమారులలో ఒకడిని దేవుడు ఎంపిక చేయాలనుకుంటున్నాడు, ప్రయోజనకరునిగా చేయాలనుకుంటున్నాడు, పిలు, ఈ కుమారులందరిని పిలు. వచ్చారు. వాడి మీద, పెద్దోడి మీద తైలాభిషేకం అయిపోతుంటే, ఆడుగా ఆడైపోయాడు. ఆ ప్రవక్త అంటాడు, ఇంకెవరైనా ఉన్నారా అంటే, వాళ్ళ ఒకడు ఉన్నాడండి, ఎందుకు పనికిరాడు, వేస్ట్, జ్ఞానం లేదని వాడిని గొర్రెలిచ్చి బయటకు పంపించేసాను, పనికిరానోడు అని వాళ్ళ నాన్న అంటుంటే, పిలిపించు, అర్జెంటుగా అతను పిలిపించు. వస్తూ ఉండగానే దేవుడు ప్రవక్త ద్వారా చెబుతున్నాడు, నేను కోరుకున్నవాడు అతడే, నాకు ప్రయోజనకరమైన వాడు అతడే, అతనిని తైలాభిషేకముతో అభిషేకించు. చప్పలు కొడదామా గట్టిగా, అతడు నాకు ప్రయోజనకరమైన వాడు, దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించగలిగిన వాడు అని. ప్రియ సహోదరి సోదరులారా, దావీదు కుటుంబంలో దావీదు పనికిరాని వాడుగా కనిపించాడు. కొన్నిసార్లు సమాజానికి మనము పనికిరాని వాళ్ళమే. బాగానండి, నీ స్నేహితులకి, నీ బంధువులకి నీ దగ్గర డబ్బు లేదని, నీ దగ్గర ఆస్తి లేదని, అంతస్తు లేదని, నీ దగ్గర చదువు లేదని, నీ దగ్గర అందం లేదని నువ్వు పనికిరాని వాళ్ళు, లేతే ప్రయోజనం లేనటువంటి వారుగా కనపడ్డావు. నేను బైబిల్ను అనుసరించి నేను నేర్చుకున్న గొప్ప అనుభవం ఏంటంటే, ప్రియ సహోదరి సోదరులారా, లోకములో ఘనులైనటువంటి గొప్పవారు దేవునికి పనికిరారు. లోకమంతా నిరాకరిస్తదే. ఇందాక మనం పాడుకున్నాం, లోకమంతయు నన్ను చేరదీసెదవు. లోకమంతా బెస్ట్ అనుకున్నవాడు దేవుడికి పనికిరాడు. లోకం దూషించిదే, వేస్ట్ రాయుడు, అంతా వేస్ట్, జ్ఞానం లేదు, బుర్ర లేదు, వేస్ట్ గాడు, అట్టివాడే దేవునికి బలమైనటువంటి ఒక ఆయుధము. చప్పలు కొడదామా గట్టిగా, బలమైనటువంటి ఒక ఆయుధము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, తీసివేసిన రాయే తలకు మూలరాయి. ఆమేన్. తీసివేయబడిన రాయే తలకు మూలరాయి. నీ జీవితంలో నీవు ఎందుకు పనికిరానివని, ఏం చేయలేని వాడువని అందరూ నిన్ను దూషిస్తున్నారా? అందరూ నిన్ను నిరాకరించారా? నీ కులస్తులు, నీ మతస్థులు, నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు, లేకపోతే నీ తల్లిని, నీ పిల్లలు దూషించారా? తప్పక దేవుడు నిన్ను హెచ్చించునుగాక, తప్పక దేవుడు నిన్ను గణపరచునుగాక, తలకు మూలరాయిగా దేవుడు నిన్ను మార్చునుగాక. ఆమేన్. నిష్ప్రయోజనమైనటువంటి వారము. దావీదు పౌలు గారు చెబుతున్నాడు, మునుపు దూషకుడును, హింసకుడును, హానికరుడును, నన్ను పెంట కుప్పల మీద ఉన్నటువంటి నన్ను పైకి లేపి ఓ ప్రయోజనకరమైన పాత్రగా దేవుని సన్నిధిలో అనేకులకి ఆశీర్వాదకరంగా నన్ను ఈ విధంగా నియమించాడు అని ఒక సభలో సాక్ష్యం చెప్తాడు పౌలు గారు. ఈరోజు నా ప్రియ సహోదరి సోదరులారా, మనందరి జీవితాలలో దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నాం. మనము దేవుని దగ్గర, దేవుని ఎదుట, ఇదిగో నా చేతిలో ఈ మైక్ ఏ విధంగా ఒక అర్హమైన ప్రయోజనకరమైన ఒక పాత్రగా ఉందో,
మనము దేవునికి అర్హమైన ప్రయోజనకరమైన ఒక పాత్రగా మనము దేవుని సన్నిధిలో ఉంటే తగిన సమయమందు తీసి అంబుల పొదిలో నుండి అంబును తీసి బలవంతుని చేతిలో బాణములో ఉపయోగిస్తున్న అంబువలే దేవుడు నిన్ను వాడుకొనుగాక, దేవుడు నిన్ను ఉపయోగించునుగాక, దేవుడు నిన్ను ఘనపరచునుగాక. ఆమేన్. చాలాసార్లు చాలా సంవత్సరాలు మన జీవితాలలో కొన్ని పరిస్థితులను బట్టి నిష్ప్రయోజనంగా ఉంటూ ఉంటాం. ఎందుకు నమ్ముకున్నాం, ఎందుకు వచ్చిపోతున్నాం మందిరానికి, ప్రయోజనం ఏంటబ్బా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ తప్పక దేవుని అంబుల పొది దేవుని సన్నిధి. ఒక రోజున దేవుడు నిన్ను ఉపయోగించే కాడా, దేవుడు నిన్ను వాడుకునే కాడా, దేవుడు నిన్ను బలపరిచే కాడా, దేవుడు నిన్ను హెచ్చించే కాడా, ఆ దినాన తప్పక నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఈ అంబుల పొదిలో ఉన్న ప్రతి బాణం ఆయనకు కావాలి. ఏది వద్దంటానికి లేదు, ఏది నిష్ప్రయోజనమైంది లేదు, ఏది పనికిరాందంటూ ఏదీ లేదు. తప్పక అన్నీ పనికి వస్తాయి. గోరంట్లలో అక్కడ మందిరం ముందు కొన్ని స్తంభాలు పడిపోయి ఉంటాయి. చూసారా మీరంతా? చూసారా? ఏం చెప్పండి, చూసారా లేదా? మరి నోళ్ళలో ఏం పెట్టుకున్నారు? బెల్లం గడ్డ. చెప్పండి, చూసారా లేదా? అది ఎక్కడదంటే యెరూషలేములో ఒక దేవాలయం ముందుంటే యేసన్న గారికి కూడా ప్రేరేపణ ఆడ కట్టాడు. ఎందుకు కట్టాడు, ఏంటి ఆ స్తంభాలకి సాదృశ్యం అనంటే, ప్రియ సహోదరి సోదరా, సంఘము ఆది అపోస్తులు 12 మంది, అక్కడ 12 స్తంభాలు ఉంటాయి. ఈ 12 మంది 12 రకాలమైనటువంటి బలహీనతలు. ఒకడేమో కాళ్ళ దాకా వంగిపోయి పడిపోయి ఉన్నాడు, ఒకడేమో తల బాగానే ఉంది, తల వంగిపోయేట పడిపోయి ఉన్నాడు. అవన్నీ కూడా మనకే మన ఆత్మీయ జీవితాలకే సాదృశ్యం. ఒకడికేమో ఇదంతా కొట్టుకుపోయింది, ఒకడేమో బాగానే ఉన్నాడు అనుకుంటే ఎట్టున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా సేవకులు కూడా అర్థం కాక యేసన్న గారిని అడిగితే ఈ చెప్పాడు ఒక రోజున మా అందరికీ. నిజమే, మరి ఎట్లన్నా వీళ్ళందరూ మరి పరలోకానికి వెళ్ళేది? శిష్యుల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలహీనత ఉందిరా. సంఘంలో ఉన్నటువంటి ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలహీనత ఉంది. మరి ఎలాగన్నా వీళ్ళు పరలోకానికి వెళ్ళేది, ఎలాగన్నా వీళ్ళు మరి స్టడీగా నుంచునేది? ఈ పనికిరాని వాటితోటే దేవుడు రాజ్యాన్ని కట్టుకోబోతున్నాడు. చప్పలు కొడదామా గట్టిగా? ఈ పనికిరాని వాటితోటే దేవుడు రాజ్యాన్ని కట్టుకోబోతున్నాడు. ఎక్కడ బలహీనమైందో ఆ చోట ఆయన నుంచుంటాడు. ఆమేన్. నీకు బుర్ర తక్కువైందా, ఆయనే బుర్రగా ఉంటాడు. అదే తల ఎట్టు పడిపోయిందా, ఆయన ఇక్కడ తలగా నుంచుంటాడు. నీవు ఆ పక్క కొట్టుకుపోయిందా, అక్కడ ఆయన నుంచుంటాడు. నీవు ఏది బలహీనం అనుకుంటావో, ఏమి చేతగాదు అనుకుంటావో, ఏమి చేయలేని అనుకుంటావో, నేను ఎందుకు పనికిరాను అని అనుకుంటావో, ఏలి అంటాడు ఇక నా చాప్టర్ క్లోజ్ అని. దేవుడు అంటున్నాడు ఇక్కడి నుంచే నీ పరుగు ప్రారంభం అవుతుంది. చప్పలు కొట్టి గట్టిగా. అంత అయిపోయిందన్న కాడే నీ పరుగు మరలా ప్రారంభింపజేస్తున్నాడు. ఆమేన్. మునుపు నేను నిష్ప్రయోజనకరుణ్ణి. దైవజనుడు చెబుతున్నాడు, తిమోతి నాకు ఇంతకు ముందు చాలా నిష్ప్రయోజనకరుడుగా ఉన్నాడు, ఇప్పుడైతే నాకు నా సేవలో నా పరిచర్యలో చాలా ప్రయోజనకరమైన పాత్రగా ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రయోజనము నిష్ప్రయోజనము, నిష్ప్రయోజనమైన స్థితిలో ఒక ఆశ ఉండాలి నీలో. నేను నా దేవుని కోసం ఎలాగైనా ఉపయోగపడాలి, నా దేవుని కోసం నేను ఎలాగైనా నడిపించబడాలి, నేను నా దేవుని కోసం ఎలాగైనా నడిపించబడాలన్న ఆశ నీలో ఉండాలి. కొంతమందికి ఎవరో ఏదో అన్నారని మూలం కూర్చొని ఒకటే అడగటం తప్ప ఇంకోటి ఉండదు, ఇంకొక ఆలోచన తెచ్చుకోరు.
ఎవడో పనికిరానోడు అని అన్నాడు. దానికి నన్ను అట్లాగా అన్నాడు. నేను ఎటువంటి వాడిని, ఎంత చదువు చదివాను, ఎంత మేధావిని, నన్ను ఇట్లాగా అంటాడు. గించుకోవటం కాదు, తగిన మార్గాన్ని ఆలోచించాలి. గించుకోవటం కాదు, తగిన మార్గాన్ని ఎంచుకొని, తగిన మార్గాన్ని చూసుకొని ప్రభు పాదాల దగ్గర అడిగి వేడుకోవాలి. వేడుకున్నప్పుడు తప్పక దేవుడు మనలను ఆ దిశగా, ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఏ విషయాల ద్వారా మనలో ఒక ప్రయోజనకరమైన ఆశీర్వాదాలు కలుగుతాయి, ఏ విషయాల ద్వారా ఎలా ఉంటే మనలో ఒక ప్రయోజనకరమైన ఆశీర్వాదాలు కలుగుతాయి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా. ప్రయోజనకరమైనవి ఒకటి చదువుతారు. తిమోతిలోకి రాసినటువంటి 2వ పుస్తకం 4వ అధ్యాయం 8వ వచనం. తిమోతిలోకి రాసినటువంటి మొదటి పుస్తకం 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మటుకే నీకు ప్రయోజనము. దైవ భక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగునుగాక. చప్పట్లు కొట్టు గట్టిగా, గట్టిగా. దైవ భక్తి, అందరేనండి ఆ మాట స్వరమితానాలు గట్టిగా. దైవ భక్తి కలిగి ఉండుట నీకు ప్రయోజనము. దైవ భక్తి, దైవత్వము, దైవ భక్తి కలిగి ఉండుట నీకు ప్రయోజనకరమగునుగాక. ఆమేన్. కొత్త బాక్సులో పాడబడదామా? ఏ పాటలు పుస్తకం అజయ్, మధురం పాడదాం. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఈ సందేశానికి దానిలో ఒక వచనం ఉంది, అందుకని దాన్ని ఎంచుకున్నాను. ఏ మధురం పాట ఇండ్రే, రిమిక్స్ పెట్టు శ్యామ్ ఏదో. యోసేపుది ఏంటి? 3వ వచనం ఏంటి? కలవరపరచే శోధనలెదురైన కృంగదీసే భయములైనను ఆప్యాయతలు కరువైనా. చప్పట్లు గట్టిగా. ఆప్యాయతలు కరువైనా అతిలే దూరమైనా చెడియకు నీవు మహిమలో నిలుపుటకు యేసే సరిపాటి నా యేసే పరిహారి. చెడియకు నీవు మహిమలో నిలుపుటకు యేసే సరిపాటి నా యేసే పరిహారి. మధురం నా ప్రియ యేసుని, కొట్టాలి గట్టిగా, నా ప్రభు కృపయే నిరంతరం. దీన మనసు దయగల మాటలు సుందర వదనమే తేజోమయుని రాజసం. దీన మనసు దయగల మాటలు సుందర వదనమే తేజోమయుని రాజసం.
పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు చింతలన్నీయు బాపుటకు ప్రయాసపడు వారి భారము తొలగించుటకు పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు చింతలన్నీయు బాపుటకు ప్రయాసపడు వారి భారములు తొలగించుటకు ప్రతిఫలమునిచ్చి ప్రగతిలో నడుపుటకు యేసే సరిపాటి నా యేసే పరిహారి ప్రతిఫలమునిచ్చి గట్టిగా నా యేసే పరిహారి మధురం మధురం గట్టిగా శాశ్వతం శాశ్వతం దీన మనసు హోరి తేజోమయుని రాజసం దీన మనసు హల్లెలూయా యెహోవా రబ్బా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా కొట్టగట్టిగా హల్లెలూయా గడలు గడలు హల్లెలూయా హల్లెలూయా యెహోవా షాలోమ్ ఉత్సాహగానము చేసేదము ఘనపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసేదను ఘనపరచెదము మన యేసయ్య నామమును హల్లెలూయా గడలు గట్టిగా ఆమేన్ ఉత్సాహంగా హల్లెలూయా ఆమేన్ యెహోవా షాలోమ్ హల్లెలూయా 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 హోసానా 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 హల్లెలూయా హల్లెలూయా చేద్దాం గట్టిగా హల్లెలూయా బాగా వస్తుందా సర్వే చెప్పండి బాగా వస్తుందా మీరు కూడా పాడితే చాలా బాగా వస్తుంది హల్లెలూయా కొత్త కొత్త వాళ్ళందరూ పాడండి హల్లెలూయా పెద్ద మంచి మంచి సింగర్స్ ఉన్నారు మన దానిలో ఏంటి అందరూ పాడాలా మంచిది దైవభక్తి చెప్పండి ఏంటిది అది నీకు ఒక గొప్ప ప్రయోజనకరము ఆ దైవభక్తి కలిగి ఉండటం ద్వారా ఏ ప్రయోజనాలు కలుగుతాయి అనంటే దేవుడిచ్చు ఆశీర్వాదాలు ఈ లోక ఏంటి జీవనమందు పరలోకంలో జీవనమందు దేవుడు మనకిచ్చినటువంటి ఈ దైవ భక్తిని కాపాడుకొని దేవుని సన్నిధిలో మనం కొనసాగించబడగలిగితే ఈ దైవ భక్తి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటంటే గొప్ప గొప్ప ఆశీర్వాదాలు దేవుడిని కలుగజేస్తాడు. యోసేపు చిన్నతనం నుంచి తన తండ్రి దగ్గర ఎదుగుతూ వచ్చాడు. అన్నలున్నారు, ఓ భయంకరమైన ఇష్యపూరితులు, హృదయం నిండా కాఠిన్యం, కుళ్ళు కుతంత్రాలతో వ్యసనాలతో వారు ఊరేగిపోతున్నారు. యోసేపు అయితే తండ్రికి ఇష్టముగా, దీనిలో మనం నేర్చుకోవాలి. యాకోబు మన దేవాతి దేవునికి సాదృశ్యంగా పోల్చుకుంటే, యాకోబు దగ్గర యోసేపు ఎంతో ఇష్టముగా, భక్తిగా, భయముగా ఎదుగొచ్చి వచ్చాడంట. చిన్నతనం నుంచి కలలు కంటున్నాడు.
దేవుని ఆత్మ కలిగిన వాడని రాయబడింది యోసేపుని గురించి. అతనికి ఒక విచిత్రమైనటువంటి చొక్కా అంగి ఒకటి కుట్టించాడంట. ఎంత ఘనతో చూడండి. అంత మటుకే కాదు, ఒక విచిత్రమైన చొక్కాయిని కుట్టించాడు యోసేపుకి. కుట్టించి ఆ యోసేపు తన తండ్రి దగ్గర చెబుతున్నటువంటి కలలన్నీ సంతోషిస్తున్నాడు. అన్నలు ఏం చేశారు తెలుసా? ఒకటే కుళ్ళుకుంటున్నారు. రా, నీ పనను ఉంచుంటే మా పనులు పడిపోయినాయా నీ పాదాల దగ్గర అని ఒక రోజున పేలాలు ఈ విధమైనటువంటి ఆహారం సమృద్ధిగా కావిట్లు వేసుకుని మోసుకుని అంత దూరంగా వస్తుంటే, ప్రియ సహోదరి సోదరా, కలలు కానివాడు వస్తున్నాడు రా, కలలు కానివాడు వస్తున్నాడు అని ఆహార పదార్థాలు ఆడపడేసి గుద్దుతున్నారు. ఒరే అన్న, మీరు భక్తులు అనుకున్నాను రా, మీరేందురా ఇలా ఉన్నారు? నేనేం చేశాను రా మిమ్మల్ని ఎందుకురా నన్ను ఇటు కొడుతున్నారా? నువ్వు నాయనకి ప్రాముఖ్యమైన వాడు వాడు సొక్కాలక్కో. నీకెందుకండి? నీకు చేతనైతే నువ్వు భక్తి చేయి, నువ్వు భక్తి చేయి. తండ్రి ద్వారా దీవించబడినట్లుగా, తండ్రి ద్వారా ఆశీర్వదించబడినట్లుగా. నేను పనికిరానా? నువ్వు పనికొస్తావా తండ్రికి? వాడు దైవ భక్తి కలిగి నడుచుకుంటున్నాడు. యోసేపు దైవ భక్తి కలిగి, సద్భక్తి కలిగి దేవుని సన్నిధిలో నడుచుకుంటున్నాడు. తన భక్తి తనకొక ప్రయోజనకరంగా మారింది. కొట్టి గుద్ది నీళ్లు లేని గోతిలో వేసేస్తే వాళ్ళలో ఒకడికి దయ కలిగితే అని చంపితే మనకేం వస్తుందిరా, తీసుకెళ్ళి అమ్మేద్దాం, డబ్బులు వస్తాయి అని ఐగుప్తీయులకు తీసుకెళ్ళి అమ్మేసేసారు. అమ్మేస్తే ప్రియ సహోదరి సోదరా, అలాగ మౌనంగా వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నకేం చెప్పారు? నానా, దుష్టమర్గాలు తినేసి నానా, ఇగో షర్టు, ఇంకేముంది నాన్న. వాళ్ళ నాన్న ఆ షర్టును చూసుకుని ఏడ్చుకుంటున్నాడు, బాబు యోసేపు అని. ఎవరు చేసిన పనిది? ఆ ఇంట్లో, ఆ సంఘంలో దైవ భక్తి లేని వారు చేసిన పనిది. దైవ భక్తి కలిగి ఉంటే ఒక గొప్ప ప్రయోజనకరమైనటువంటి ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? యోసేపు కొద్ది కాలం అక్కడ ఉండినాను, ఐగుప్తి రాజు దగ్గర చిన్న పని చేసుకుంటూ బ్రతుకుతుండినాను. అతని మీద నిందలు పడ్డాయి, భక్తిని విడిచిపెట్టలేదు. అవమానాలు వచ్చాయి, భక్తిని విడిచిపెట్టలేదు. ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి. చెరసాల్లో పెట్టారు, బందీ గృహంలో పెట్టారు, చీకటి కారాగారంలో వేసేసారు. అతన్ని ఎవడు పట్టించుకునేవాడు లేడు. సరే ఆలోచించండి, నీలోకి రావాల్సింది ఏంటి? దైవ భక్తి. హల్లెలూయా, చూద్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మనం వెనక మాట్లాడుకునేవాడు ఎప్పుడు మన వెనకాలే ఉంటాడు, మనం ఎప్పుడు ముందే ఉంటాం. ఆమేన్. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. నా వెనక 1,00,000 మాట్లాడుకున్నారు, నేను ఎప్పుడు ముందే ఉన్నా, వాళ్ళు వెనకాలే ఉన్నారు. నీ వీధిలో నీ గురించి 1,00,000 మాట్లాడుకుంటూ ఉంటారు, నీ వెనక వాళ్ళు వెనకాలే పడి ఉంటారు, నువ్వు ముందుకు పోతానే ఉంటావు. ఏసునామములో పో, ఆమెను చెప్పుకోండి. ఆమేన్. నిన్ను అనుమానించి, నిన్ను దూషించి, నిన్ను కాని మాటలు మాట్లాడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వారు వెనకాలే పడి ఉంటారు. ఎప్పటికీ దేనిలో వర్ధిల్లరు, దేనిలోకి అభివృద్ధి కలగరు, దేనిలోని ఆశీర్వదించబడరు. ఏ కళ అయితే చూశాడో యోసేపు, ఆ కళ నెరవేర్పు, అతని భక్తి అతనిని ఏం చేసిందంటే, ప్రియ సహోదరి సహోదరా, ఆ చెరసాలలోంచి రాజు ద్వారా బయటికి రప్పించి ఆ దేశ భవిష్యత్తును గురించి, ఆ దేశంలో రెండవ రాజుగా రెండవ రథం మీద నిలిచి దేశమంతటికి రాజు ప్రకటిస్తున్నాడు, యోసేపే రాజు. చప్పట్లు కొడదామా గట్టిగా? యోసేపే రాజు. యోసేపుకు తెలియకుండా చెయ్యైనను కాలైనను వేలు కూడా మెదపకూడదు. నీలో ఉన్న దైవ భక్తి నిన్ను ఎంతగా హెచ్చేస్తుందో ఒకసారి ఆలోచించండి. నీలో ఉన్న దైవ భక్తి నిన్ను ఎంతగా హెచ్చేస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. భక్తి చేస్తున్నాం, కాసేపు ప్రార్థనా మందిరానికి వచ్చి భక్తి చేస్తాం. పాస్టర్ గారు కనపడాలనో కొంతమంది చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు
లేకపోతే మీ ఇంటికి వచ్చినప్పుడు కొంతమంది ఏంటి అగపరుస్తూ ఉంటారు. నేను అక్కడక్కడ విజిటింగ్లకి వెళ్తూ ఉంటానా అక్కడ ఆ ఎదురింట్లో ఉంటాను. అప్పుడే వీళ్ళు తెలుసుకొని ఉంటారు, పాస్టర్ గారు వచ్చాడు వెంటనే హోమ్ థియేటర్లు ఆన్ చేసి ఉంటారు అన్నమాట. కృపామయుట నీలో నా నివసింపజే అని పాడుతుంటే మొత్తం మీద వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు అన్నమాట. మా ఇంట్లో ఎప్పుడు ఏనన్నా, మా ఇంట్లో ఎప్పుడే ఆడు పుట్టాగాడు శరాయి లేదు, డ్రాయర్ లేదు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి మమ్మీ ఆ పాట ఎందుకు ఆపేసావు అంటున్నాడు. ఏ పాట రా నేను అడిగా. ఏంటి రాను నేను బొంబాయికి రాను, ఆ పాట ఎందుకు ఆపేసావు మమ్మీ, ఆ పాట ఎందుకు అమ్మ ఆపేసాము. ఉండరా పాస్టర్ గారు వచ్చారా, నోరు మీరా గాడిద అంటుంది. అంటే పాస్టర్ గారు వచ్చినప్పుడు కాదమ్మా నీ దైవ భక్తి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఇప్పుడు ఆడు చూసి నీ అక్కడన్నా ఇదే అబ్బా రాను, రాకపోతే దరిద్రం పోదు, దరిద్రం రాకపోతే పో, నేను ఎవడు రమ్మని ఏడ్చాడు, నేను రాను అంట. ప్రియ సహోదరి సోదరులారా, ఏంటి దేవుని యొక్క సన్నిధిలో దైవ భక్తి ఏంటి నిన్ను చూస్తున్నటువంటి దేవునికి కనపరుచుకుంటూ తిరగాలి. మనుషులకు కనపడాలని కాదు. కొంతమంది ఏంటి దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు మనుషులకు కనపడవాలని చేస్తే నీ ప్రార్థన అంగీకరించబడదు. రహస్యమందు చేసే నీ ప్రార్థన పరలోకపు తండ్రి ఆలకిస్తాడు. అది ప్రార్థనే కానివ్వండి, దైవ భక్తియే కానివ్వండి. భక్తి ఆదివారం ఒట్టికే పుట్టకూడదు, శనివారం ఒట్టికే పుట్టకూడదు, లేకపోతే దైవజనుడు అగపడినప్పుడే పుట్టకూడదు. నీలో ఎనీ టైం ఉండాలి, రాత్రింబగళ్ళు ఉండాలి. ఎనీ టైం నీలో దైవ భక్తి కనపరచబడుతుంటే దేవుడు నీ దినచర్యలన్నిటిని చూస్తాడు. నా సన్నిధిలో నిందారహితంగా ఉన్నాడు. హల్లెలూయా. నా సన్నిధిలో నిందారహితంగా ఉన్నారు వీళ్ళు, దైవ భక్తి కలిగి ఉన్నారు. తగిన సమయమందు తగినటువంటి వేళ తప్పగా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. ఈ దైవ భక్తి ఒక ప్రయోజనకరంగా నేను మార్చునుగాక. ఒక ప్రయోజనకరమైన ఆశీర్వాదాలతో నా దేవుడు నేను నింపునుగాక. ఆమేన్. నిష్ప్రయోజనకరులం ప్రభు చేతబట్టాడు మనల్ని. ఒక ప్రయోజనకరమైనటువంటి వారినిగా దేవుడు మనల్ని చేస్తాడు. ఆ విధమైన అర్హమైనటువంటి వారముగా దేవుని సన్నిధిలో మనం కనపడాలి. కొంతమందిని దేవుడు దేవుడి దాకా ఎందుకంటే సేవకులంగా మేము ఉంటాం. సేవకుల దగ్గరే పరిచర్యలోనూ లేకపోతే ఆయా చోట్లలో లేకపోతే అక్కడక్కడ వాడుకోవటానికి ఒక అర్హమగా ఉంటారంటే వాళ్ళల్లో ఆ విధమైన ప్రవర్తన మాట ఏ కోశాన కనిపించదు, ఏ కోశాన కనిపించదు. నేను ఇక్కడికి వచ్చినటువంటి కొత్తలో సేవకి ఎవరు ప్రయోజనకరులు అని నేను పైన చూసేదానికంటే దేవుడిలాగా దేవాతి దేవుని యొక్క నేత్రంతో నేను కూడా హృదయాంతరంగాన్ని, ప్రవర్తనని, నడవడికలన్నిటిని గమనిస్తాను. అబ్బో వీళ్ళు ఇటువంటి డ్రింకర్స్, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు అక్కడ మాట ఇక్కడ చెప్పేవాళ్ళు, అబ్బో వీళ్ళు గయ్యాలు వాళ్ళు, అమ్మో వీళ్ళు వాళ్ళు. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో దేవుని సన్నిధిలో ఒక పాత్రగా వాడబడటం ఒక గొప్ప భాగ్యం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుడి దగ్గర ఒక పాత్రగా వాడబడుతూ, ఒక ప్రయోజనంగా వాడబడుతుంటే, ఒక రోజున యోసేపును ఒక రాజునుగా, ఈ ప్రయోజనకరమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఒక రాజునుగా చేసినట్లుగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నీవు దేవుని సన్నిధిలో ఒక ప్రయోజనకరమైన పాత్రగా ఉన్నావు గనుక, ఒక భక్తిగా ఉన్నావు గనుక దేవుడు తప్పక నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. నా దగ్గర పిల్లలు ఉన్నారు, శ్యాము చక్కగా సిస్టమ్ పెట్టుకుంటే చక్కగా
ఎంతమంది ఎన్ని వాడిని వెనకాల గుచ్చినా అట్ట చేయరు అని అన్నా కానీ అలాగ నడుచుకున్న తర్వాత నేను ఇంకా ఒక్కడైతే సరిపోడు, ఇంకా ఉంటే బాగుంటుంది మనతో సహకారం. హనీ కానీ కుమార్ కానీ ఇంత చిన్న పిల్లలు నేను వచ్చినప్పుడు చిన్న పిల్లలు వాళ్ళ నాన్నోళ్ళతో చెప్తే స్కూల్కి వెళ్తున్నారు అన్న. అప్పుడు ఒక్కోసారి బ్రదర్ కూడా లేడు నా దగ్గర. అన్న పిల్లల్ని పంపించండి నా దగ్గర పెట్టుకుని చక్కగా మందిరంలో పాత్రగా ఎదగాలరా, ప్రయోజనంగా ఎదగాలరా. మన దేవరక్క పిల్లలతో కూడా అంటూ ఉంటాను నేను, మందిరంలోకి వచ్చి పనుకొని పోవటం కాదురా, ఒక పాత్రగా ఎదగాలి మందిరంలో. గుర్తించాలి. నేను వచ్చినప్పటి నుంచి కొన్ని వేల కూటాలు పెట్టుంటాను. వీళ్ళు ముగ్గురు ప్రతి కూడికిలకి వాళ్ళ చదువులు కానీ వాళ్ళ పనులు కానీ ఇవన్నీ ఇడిచిపెట్టుకొని ఎవరు వచ్చినా రాకపోయినా మొయ్యలేని బాక్సులు ఎత్తుకొని అలాగ తీసుకుని వెళ్ళి వర్షమైనా గాలైనా ఎండైనా అలాగ తీసుకెళ్ళాను. అక్కడ నేను వెళ్ళేసరికి అన్నీ రెడీ చేసి చక్కగా పెట్టేవాళ్ళు. నేను ప్రభువుని ఎంతగానో మహింపరుస్తూ వాళ్ళకి అప్పటికి ఇంకా హనీగాడికి వాడు కుమార్ గాడికి అసలు వాళ్ళకి ఇంకా మారు మనసే లేదు. వాళ్ళలో ఉన్నటువంటి ఒక ప్రయోజనకరమైన ఆలోచనలు, దైవజనుడితో సహకారంగా ఉండాలన్న ఆలోచన ఈ రోజున వాళ్ళు కూడా రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. దేవుని మహాదయ వలన ఈ ప్రాంతంలో అనేకమైన అనుకున్నంత ఇంకా చేయాలని నాలో పరితపన, ఇంకా విస్తారంగా బ్రాంచీలు కానీ సంఘ విస్తరణ కానీ ఇంకా సభలు అనేక చోట్ల పెట్టాలని కానీ ఎంతో పరితపన. అందనంత సహకారం అందలేకపోవటం వలన జరిగించలేకపోయి. అయినా కానీ చాలా మటుకు ఇక్కడ ఒక మందిరం అక్కడ ఒక మందిరం కట్టడం, మరలా ఆలూరులో ప్రారంభించడం, ఇలా చేస్తూ వచ్చాం. చక్కగా 2 సార్లు సిస్టంగా ఇంకోటి ఉంది నా గోలు. ఒక చక్కటి వెహికల్ కావాలి మనకి. హల్లెలూయా. టాటా ఏసీ కానీ ట్రాలీ ఆటో కానీ కావాలి. ఈ సిస్టమ్ ఆడికి పడితే ఆడికి తీసుకెళ్తారు ఒక రౌండ్, తర్వాత 2వ రౌండ్ మన విశ్వాసులందరూ రావటానికి మాటికి అద్దె ఆటోలను బతిమలాడుకోవటం వాళ్ళు రాకపోవటం, ఆలస్యం అవటం చాలా నేను మనసులో ఇదొకటి కలిగి ఉన్నాను. మొదట ఈ సిస్టమ్ తీసుకొచ్చినాక నెక్స్ట్ ఒక వెహికల్ కావాలి. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయండి. సెంటర్ చర్చిలో అన్నీ ఉండాలి, అర్హంగా ఉండాలి. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళాలి, కూటం పెట్టాలి, కొంతమందిని రక్షించుకునే తట్టుగా ఉండాలి. ఆ విధంగా ఈ ప్రాంతంలో గతించినటువంటి పరిచర్య కంటే మీ కళ్ళారా మీరు చూస్తూ వచ్చారు. దేవుని కృప వలనే, నా వలన కాదు, దేవుని కృప ద్వారానే నేను గ్రహించాను. కొంతమంది ప్రార్థన టీం ద్వారా, కొంతమంది ప్రార్థన వలన, కొంతమంది దాతృత్వంగా ఇచ్చినటువంటి దాని వలన చేయగలిగి దేవుని సన్నిధిలాగా ముందుకు వెళ్ళగలిగాం. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా హల్లెలూయా. దైవభక్తి దైవభక్తి మనలను ఎలా చేస్తుందంటే ఒక గొప్ప ఆసీనులుగా, ఆశీర్వదించబడేటట్లుగా చేస్తుంది, ప్రయోజనకరమైన వారినిగా చేస్తుంది. ఆ ప్రయోజనకరమైన స్థితి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మనల్ని మారుస్తుంది. నీలో భక్తి ఉండాలి. కొంతమంది గుర్తుగా భక్తిగా బాగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు బాగా ఎదుగుతూ ఉంటారు. కొంతమందికి ప్రార్థనే ఉండదు, భక్తే ఉండదు, వాళ్ళల్లో ఏ విధమైన ఆత్మీయ గుణగణాలే ఉండవు. ఈ యోసేపు అన్నంలాగా వాళ్ళని చూసి మనం వ్యసనపడే దానికంటే మనము కూడా భక్తి నేర్చుకుంటే బాగుంటుంది అనే నా చిన్న సలహా. వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, లేకపోతే వాళ్ళు బలపడ్డారు నీవు కూడా చక్కటి అనుభవాలలో నువ్వు కూడా ఎదగాలి. హల్లెలూయా. నా ఈ పరిచర్యలో ఇంకా సహకరించిన వాళ్ళంటూ లేరు. చాలామంది సహకరించారు. సహకరించలేదు అని వాళ్ళ పేర్లు చెప్పలేదని ఫీల్ అవ్వద్దు, చాలామంది సహకరించున్నారు. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, దేవుని సన్నిధిలో సముఖంలో మనము ఎన్నో విషయాలలో మనము దేవుని మందిరంలో ఉండినా, ఎక్కడుండినా, ఏం చేస్తున్నా చక్కగా ఒక దైవభక్తి. ఒక రోజున సహోదరుడు సాగర్ ఉన్నాడు, ఈ మధ్య రీసెంట్గా వచ్చాడనమాట.
నేను ఏ విషయంలోనో ఫోన్లో సీరియస్గా అడుగు అన్న. ఫోన్ పెట్టేసినాక నాకు రాదన్న సీరియస్, హల్లెలూయా, నాకు రాదన్న. కొన్నిసార్లు నేను మన పెద్ద అక్క మీద కోపగించుకొని ఎందుకు చేస్తున్నట్లాగా, ఎందుకు ఎటు చేస్తుందని నేను ఆయన పంపించినప్పుడు ఆయన శాంతంగా చెప్పేవాడు. అక్కడ పాపం అక్క ఏదన్నా ఆమె బాధకు పడి ఏదన్నా చెప్పిన విషయాలు నా దగ్గరకు వచ్చి ఒక్కొక్కడు ఉంటాడు కొన్ని రియాక్ట్గా దానికి ఇంక 4 కలిపి చెప్పటం, ఇద్దరి మధ్య అభిప్రాయాలు చెడగొడటం అలాగుంటుండు. సాగర్ అయితే చాలా భక్తి విషయంలో ఆయన భక్తి, ఆ సహోదరుడి భక్తి అతన్ని ఈరోజు సజీవంగా కాపాడింది. దేవునికి స్తోత్ర. చెబుతాం గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నా అంటే దైవ భక్తి మనకు ఒక ప్రయోజనకరం. ఆ ప్రయోజనాలు గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎస్తేరు ఉందా? ఎస్తేరు చిన్నప్పుడు ఆ అమ్మాయి అదస్సాగా పిలువబడి పిన్న తండ్రి దగ్గర మోషే ధర్మశాస్త్రం చదువుకుంటా చక్కగా ఎదుగుతూ వచ్చింది. ఒక రోజున రాజు ఆజ్ఞ జారీ చేశాడు. యాజకుల దగ్గర సంఘంలో పరిచర్య చేసేటప్పుడు ఆమె ప్రవర్తన అన్ని విషయాలలో చాలా భక్తిగా ఎదుగుతూ వచ్చింది. కనికలందరిని రాజుకోటకి తేపడ్డారు. వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఒక్కొక్కరు రాజు దగ్గరికి తేపడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులు తేపడితే ఒక్కొక్కళ్ళ నాటకాలు, ఒక్కొక్కళ్ళ వేషాలు అవన్నీ చూసి నెట్టేయి చివరాఖరికి అదస ఎస్తేరు ఆమె వంతు వచ్చినప్పుడు ఆమెను చూడంలోనే ఆమె చిన్నతనం నుంచి నేర్చుకుని చక్కటి దైవ భక్తి రాజు దృష్టికి ఎలా కలగజేసిందంటే దయ్యను పుట్టించిందంట. చప్పలు కొడదామా గట్టిగా దయ్యను పుట్టించింది. నువ్వు దైవ భక్తి కలిగి ఉండు, సంబంధాలు ఎందుకు కుదరవు నీకు, నువ్వు ఇల్లు ఎందుకు కట్టించుకోలేవు, దైవ భక్తి కలిగి ఉండు, నీకు ఉద్యోగాలు ఎందుకు రావు. దైవ భక్తి గొప్ప లాభ సాధకం. ఒక దైవ భక్తి ఒక ప్రయోజనకరముగా నీ జీవితంలో మారుస్తాడు దేవుడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులు అని చెప్పుకుంటూ బాప్తిస్మాలు పొందామని చెప్పుకుంటూ లోపల జరిగించేదంతా జరిగించుకుంటూ ఉంటే నీలో భక్తి ఏది? నీ చూపు, నీ నడవడిక, నీ క్రియలు, నీ పద్ధతులు. ఆదివారం కాదు మనం కనపరచాల్సింది. నువ్వు ఎక్కడున్న రాత్రి మగళ్ళు ఎనీ టైం నువ్వు దేవుని సన్నిధిలో కనపరిచేదాన్ని చూసి నీవు నా సన్నిధిలో నిందారహితులుగా నిర్దోషిగా దైవభక్తిగా నువ్వు ఉన్నావు గనుకనే అని ఒక రోజున దావీదును వృద్ధాప్యమ కాల సమయమందు అతన్ని బ్లెస్ చేయటం ప్రారంభించాడు. ఏమని? దావీదా, సౌలుకు కొట్టివేసిన కృప నేను నీ కొట్టివేయను, నీ సింహాసనం స్థిరపడుతుంది, నీలో నుంచి వస్తున్నటువంటి నీ కుమారుడి ద్వారా ఆలయాన్ని కడతావు అని ఒక చక్కటి అనుభవాలు, ఆశీర్వాదాలు చెబుతుంటే ప్రియ సహోదరి సహోదరా, అప్పటికి దావీదు నోట ఏమొస్తుందో తెలుసా? ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటివాడిని. చప్పలు కొడదామా గట్టిగా. ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటివాడనయ్యా. ఆమేన్. ఆ మధ్య ఒక పాట వచ్చింది, చాలా చక్కగా చాలా హిట్ అయింది. ఏ పాటిదాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనయ్యా, నాపై కృప చూపుటకు. తర్వాత హల్లెలూయా, చదవం గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరా, దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఆమెను చూడగానే దయ కలిగిందంటే దయ వాంఛ ఎలా వస్తుంది? మురిపించే ద్వారా కాదు, లేకపోతే యాక్టింగ్ చేసే ద్వారా కాదు, నాటకం చేస్తే ద్వారా కాదు, లేకపోతే ఏదో చేస్తే ద్వారా కాదు. దైవ భక్తి ఉండాలి. చెప్పండి, ఏముండాలి? దైవ భక్తి నీలో ఉంటే ఆటోమేటిక్గా నిన్ను చూసిన వారిలో దయ పుట్టాలి. ఇళ్లలో ఉన్న స్త్రీలు
నీ భర్త దగ్గర దైవ భక్తిగా నడుచుకో. కుమారులు కుమార్తెలు ఉన్నారంటే ఏంటి, నీ తల్లిదండ్రుల దగ్గర దైవ భక్తిగా నడుచుకో. తల్లిదండ్రులు ఉన్నారంటే పిల్లల దగ్గర దైవ భక్తిగా నడుచుకొని నేర్పించాలి. నువ్వు నడిచే నడవడికి నీ పిల్లలు కూడా నడుస్తారు. నువ్వు మాట్లాడే నీ పిల్లలు కూడా మాట్లాడతారు. నీవు ఎలా ప్రవర్తిస్తే నీ పిల్లలు కూడా అలా ప్రవర్తిస్తారు. నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు. కొంతమంది పిల్లల గురించి చెప్తూ ఉంటారు. మన శ్యామల అన్న కూతురు ఇంకా వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ ఇంటికి పోయిన కాంచి అన్న ప్రార్థన చేసినట్టుగా చేస్తూ ఉంటుందంట. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు ఎలా ప్రార్థన చేస్తారు అలా ప్రార్థన చేస్తూ ఉంటుందంట. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో దైవ భక్తి అన్ని విషయాల్లో నీకు ఒక ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు మార్చునుగాక. ఆమేన్. ఏంటి చాలాసార్లు మనం భక్తి చేస్తూ ఉండగా అనేక సంవత్సరాలు మనల్ని ఎవరు చూడరు, మనల్ని ఎవరు పట్టించుకోరు. ఆఖరికి పాస్టర్ గారు కూడా, బాప్తిస్మం ఇచ్చిన పాస్టర్ గారు కూడా మీ దగ్గర కావాలంటే కానుకలు తీసుకుంటాడు, కానీ మీరు భక్తి చేస్తున్నారా, అసలు భక్తిలో ఉన్నారా, భక్తిలో లేరా అని ఏంటి సంఘానికి వచ్చిన మిమ్మల్ని పరీక్షించి పరిశోధించి వాక్యం చెప్తారు. తర్వాత మీరు ఎక్కడ ఏంటి ఏ ప్రాంతంలో ఉన్నారో ఆడకొచ్చి చూడరు కదా. అప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? సరిపోని మొత్తం మీద ఏంటి భక్తిలో చెడేరు, కొంచెం వాక్యం ద్వారా హెచ్చరిద్దామని అంటే వెంటనే మళ్ళీ పాస్టర్ గారి మీదకి వ్యతిరేకంగా లేవటం. అయ్యో వీళ్ళని భక్తిలో కాపాడదాము కడదాములే అనుకొని హెచ్చరిస్తే ఏంటి మాటలు? అయ్యో వీళ్ళు కొంచెం లోకంలో ఒక స్త్రీ తన భర్తను కాకుండా మరొకటితో పోతే చెడిపోయిన స్త్రీ అంటారు. ఒక భర్త ఉన్నాడంటే ఇంకొక ఆమెతో పోతే వాడు చెడిపోయినవాడు రా అని అంటాడు. భక్తిలో ఎవరిని అంటారు తెలుసా? భక్తి చేయనటువంటి వారిని చెడిపోయిన వారు అని బైబిల్ చెబుతుంది. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధిలో బాప్తిసం పొందిన కాడ నుంచి నీలో నేర్చుకోవాల్సిన గుణగణాలు ఏంటి అని అంటే భక్తి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఆ భక్తి ప్రదర్శించకూడదు, నటించకూడదు, చూపించకూడదు. నీ గుండెల్లో నుంచి పుట్టాలి. పుట్టి అలాగ చక్కగా ఏంటి అనేకులకి ప్రయోజనకరంగా భక్తి పూర్వకంగా నడుచుకుంటే, నీవు అలా నడుచుకొని చూడు, నీ వీధిలో వాళ్ళందరూ నీ మాట మారింది, నీ చూపు మారింది. అక్క ప్రసన్నక వాళ్ళ స్టైలు మారింది, నా నడక మారింది, నా చూపు మారింది. ఏంది ఆ పాట? ఆహు ఆహు ఓహు హల్లెలూయా. వెస్లను పాడతాడు ఆ పాట బాగా. ఏంటి ఒక లెక్కలో చూస్తే అది లోకస్తులకి అది ఒక ఇడ్డూరంగా ఉంటుంది. పౌలు గారు ఒట్టిగా రాయిలా, నశించి వారికి అంటే వెర్రితనంగా ఉంటుందట, రక్షించబడేవారికి ఆత్మీయంగా ఉంటుంది. ఆ పాటలు మా ఇన్నగా చాలా ఆత్మీయంగా ఉంటాయి. ఏంటి ఆత్మీయ అర్థాలు. ఆమె పూర్తి స్థాయిలో ఆయన్ని హత్తుకొని పాడుతుంది. ఈ విషయాలు కొంతమంది తెలియదు. హల్లెలూయా. ఏంటి నీ వీధిలో స్టైలు మారి, రూట్ మారి, మాట మారి, పద్ధతి మారితే అబ్బా నిన్నటి దాకా ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా ఉన్నాడురా అని చెప్పుకుంటారు. నిన్నటి దాకా ఎలా ఉన్నారు ఎలా మారేట్రా అని చెప్పుకుంటారు. హల్లెలూయా చెబుతాండి, హల్లెలూయా. కొంతమంది చూడండి, కొంతమంది జీవితాల్లో ఏంటి మేము ఇట్లే ఉంటాం, సావనేం చేస్తాం, నరకానికి వెళ్ళిపోతాం, నీకేంది మేము ఉండేది ఇంతే. ముందుగా మీకు చెప్పలేదా ఏమని? నిష్ప్రయోజనకారుల్లో ఒక భాగం చెప్పాను కదా, ఫస్ట్ భాగం మూర్ఖులు, వేస్ట్ గాళ్ళు. బతుకు మార్చుకో, కొంచెం దేవుడు నిన్ను ప్రయోజనకరమైన స్థితిలో పెడతాడు అని చెప్తే మేమింతే, మా కోపాలు ఇంతే, మా పంతాలు ఇంతే, మా పౌరుషాలు ఇంతే, మా బ్రతికింతే. అయ్యో భక్తిగా నడుచుకో, నీకు పోయేది ఏం లేదు. కొంచెం భయభక్తులుగా నడుచుకుంటే దేవుడు ఆటోమేటిక్గా నేను హెచ్చిస్తాడు.
ఒక ప్రయోజనకరంగా మార్చబడతావు, దీవెనకరంగా మార్చబడతావు, నీ బ్రతుకంతా ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. చాలనుకుంటాను. మరొక పాయింట్లోకి వెళ్దాం. అలాగే 4-5 పాయింట్లు ఉన్నాయి, మరి చూద్దాం ఎంతవరకు ఓర్పు సహిస్తారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పుస్తకం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పుస్తకం 12వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పుస్తకం 12వ అధ్యాయం 7వ వచనం. అందరి ప్రయోజనము కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది. కంటిన్యూ చదవమ్మా. ఏలయనగా ఒకనికి ఏం ప్రయోజనాలు ఇవి? ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ మూలముగా జ్ఞానవాక్యమును. ఉండమ్మా, ఈ లిస్ట్ మళ్ళీ చదువుకొని కొంత ఎక్స్ప్లెయిన్ చేసినాక మళ్ళీ చదువుకొని ఉండు ఒక నిమిషం. ఆత్మను అనుగ్రహించి మనలను లోకానికి, సంఘానికి ఒక ప్రయోజనకరముగా దేవుడు మారుస్తున్నాడు. శిష్యులు 12 మంది శిష్యులు యేసుక్రీస్తు వెంబడి నడుస్తున్నారు. దద్దమ్మలు, జ్ఞానం లేదు, బుర్ర తక్కువ, చదువు లేదు. అంతకుముందు గోచిగొడ్లు కట్టుకొని చేపలు పట్టుకునే వాళ్ళు యేసుప్రభు ఏమిటో చేయక కొంచెం షర్ట్లు వేసుకుని, అంగీలు వేసుకుని తిరుగుతున్నారు. ఒకరోజు యేసుప్రభు టెస్టింగ్కి, రే పోయి భయ్ అక్కడికి పోయి ఆ సైతాన్ని వదిలించరా అని చెప్పాడు. ఆ సైతాను ఏడుస్తుంది, ఈ సైతాన్ని పోగొట్టి రండి అని పంపిస్తే వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నా సైతాన్ని పోలా. యేసుప్రభు వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వెంబడి తిరగొచ్చు ఆయన దించుతున్నటువంటి రొట్టెలను చేపలను పంచుకుంటూ తిరిగారు. ఆయనలో ఉన్న ప్రయోజనకరమైన ఆత్మను పొందల. యేసుక్రీస్తుని పట్టుకున్నారు, కొరడాలతో కొట్టారు, సిలువకి ఎక్కించారు, సిలువలో ప్రాణం పెట్టాడు ఆయన. 3వ రోజున లేచి వెళ్ళేటప్పుడు వాళ్ళకి చెప్పిన బుద్ధి మాటలు ఏంటి అని అంటే, ఇప్పుడు దాకా నా వెంబడి తిరిగారు, మీకు తెలియలేదు విలువ, జీవిత విలువ. మిమ్మలను హింసించుకున్నట్లుగా మీరు అనేకుల ద్వారా మీరు నిందించబడుకున్నట్లుగా మీరు యెరూషలేములోనికి వెళ్ళి దేవాలయంలో మేడ మీద కనిపెట్టి ప్రార్థన చేసుకునండి. ప్రార్థన చేసుకుంటూ విద్య లేని పామరులు వీళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉండగానే ఆకాశం నుంచి అకస్మాత్తుగా ఓ బలమైనటువంటి గాలి, అగ్నితో కూడిన గాలి వారి మధ్యకి వీచగానే వారందరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారంట. చప్పట్లు కొడదాం గట్టిగా. వారి నాలుకలు విభాగింపబడ్డాయి, అన్య భాషలో మాట్లాడుతూ సాగారు. చూడండి, అంతకుముందు నిష్ప్రయోజనమైనటువంటి వారు ఇప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందారో, ఈ పేతురు తిన్నగా యేసు ప్రభు ఆరోహణం అయ్యాడు. తర్వాత పరిశుద్ధాత్మను పొందారు. తిన్నగా ఆ నజరేతు గలిలయ ప్రాంతంలోనికి వెళ్ళి ఆ నజరేతులోనికి వెళ్ళి అలాగ నుంచొని 4 మాటలు వాక్యం చెప్పాడు. 4 మాటలు వాక్యం చెబితే 3,000 మంది రక్షించబడ్డారు. చప్పట్లు కొట్టి గట్టిగా. 3,000 మంది రక్షించబడ్డారు. ఈ విద్య లేని పామరుడు మాట్లాడుతూ ఉంటే 3,000 మంది రక్షించబడ్డారు. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రయోజనం, పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రయోజనం. నీవు ఆత్మ లేకపోతే నిష్ప్రయోజనకరుడివే. ఆత్మ లేకపోతే ప్రయోజనము లేదు నీలో. పరిశుద్ధాత్మను పొందితేనే వాళ్ళు దేశాలు వెళ్ళిపోయారు. తోమ మన దేశానికి వచ్చాడు. మొదటి శతాబ్దంలోని యేసు ప్రభు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ప్రారంభపు సంవత్సరాల్లోనే యేసుక్రీస్తు మన భారతదేశానికి, కేరళకి, కలకట్టాకి, తమిళనాడులో దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు.
మీతో కానీ ఎవరన్నా తెల్లోళ్ళ దేవుడు అంటే నోరు మీరా చరిత్ర తెలియనోడా అనండి. యేసుక్రీస్తు శకపురుషుడు. ఆయన పుట్టి పెరిగి చనిపోయిన తర్వాతే భారతదేశానికి సువార్త వచ్చింది. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. సువార్త వచ్చింది. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి కదిలించారంతే. దేశాలు కదిలించేశారు. దేశాల సంఘ స్థాపన జరిగింది. ఎలా? చదువుకున్నారా? వీళ్ళ దగ్గర తెలివి ఉందా? వీళ్ళ దగ్గర ప్రఖ్యాతులు ఉన్నాయా? ప్రత్యేకతలు ఉన్నాయా? ఏమీ లేవు. పరిశుద్ధాత్మ తాకిడి ద్వారా ఈ రోజున నీ జీవితంలో ప్రియ సహోదరి సహోదరురా, అందరి ప్రయోజనము కొరకు చెప్పండి, స్వరమే చెప్పాలి, అందరి నీ స్వప్రయోజనము కోసము కాదు. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. నీ స్వప్రయోజనం కొరకు కాదు, అందరి ప్రయోజనం కొరకు. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చిందంటే నిజముగా నేను చెప్తానండి, పరిశుద్ధాత్మను కానీ సంఘం పొందిందనుకోండి, సంఘంలో సంఘస్థులు పొందారనుకోండి, ఇదిగో నేను ఎలాగా మైకులు గీకులు పెట్టి అసలు ఏడబడతాడికి వెళ్ళి వీళ్ళకి సువార్త చెబుతున్నాను. పరిశుద్ధాత్మ మంట నీలో ఉంటే నీ నోరు ఒట్టిగా ఊరుకోదు. ఎప్పుడు ఎవరికొకరికి దేవుని మాటలు చెబుతూనే ఉంటావు. హల్లెలూయా. నీ స్వప్రయోజనమైన ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ పొందాలి. ఆమేన్. పరిశుద్ధాత్మాభిషేకం పొందితే అనేక దిక్కులకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తే, దేవుని ప్రజలను, రక్షించిపోతున్న ప్రజల్ని దేవుని మాటలు తెలియజేస్తే అనేకులు దేవుని సన్నిధికి పరుగులు తీసుకుంటూ వస్తుంటారు. నేను విశ్వాసిగా మీ స్థానంలో ఉన్నప్పుడు, నేను సిహెచ్ చిలకలూరుపేట, ఇప్పటికీ వెళ్ళి అడగండి మీరు, మీ స్థానంలో ఉండి సేవకులు ఆదివారం ఏం చెప్తారో అది ఎదురింటి ఉన్న పిన్ని అరుణ పిన్నికి, ఆ పెద్దమ్మకి ఇంద్రాంటికి, వాళ్ళకి వీళ్ళకి ఆ మాటలు చెప్పేసేవాడిని. హల్లెలూయా. నేనే బైబిల్ స్టడీలు చేయలేదు, ఏం చేయలేదు. మా మినిస్ట్రీ పెద్ద ఆయన ఏసన్న గారు ఇంత రక్తం కక్కేవాడంట, ఆయన పట్టుకున్నాడు దేవుడు. ఆ దైవజనులు ఇక్కడ వాక్యం చెబుతున్నారు, చాలా బాగుంటుంది. పరిశుద్ధాత్మను పొంది వీధుల్లో సువార్త ప్రకటించితే, నేను సువార్త అని నాకు తెలియదు, మామూలుగా అందరికీ ఆ మాటలు, దేవుని మాటలు చెబుతుంటే అనేకులు గుంపులుగా మా పేట అందరూ రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. జీవితం గడిగా హల్లెలూయా. ఏమ్మా తల్లి, మీ పెద్ద అబ్బాయి మారాడా? మీ గయ్యాళ కూతురి మారిందా? మారలా అన్నయ్యా, ఏడిపిస్తుంది అన్నయ్యా. ఏమ్మా? ఆత్మాభిషేకం పొందు. నువ్వు ఆత్మను పొందటం ద్వారా నీ ఇంట్లో ఒక ప్రయోజనం. ఆమేన్. నువ్వు పరిశుద్ధాత్మను పొందటం ద్వారా నీ వీధిలో నువ్వు వస్తూ ఉంటే అహరోను నడినెత్తి మీద నుంచి గడ్డం మీద నుంచి అంగీల అంచుల మీదుగా కారుతున్నట్లుగా పరిశుద్ధాత్మ తైలము కారుతూ ఉంటే ఆ తైలపు ప్రవాహము ద్వారా అనేకులు పట్టబడుదురుగాక, అనేకులు రక్షించబడుదురుగాక. మీరు అలా వస్తుంటే చాలండి, మీ మీదకి వెళుతున్నటువంటి గాలి, మీ మీదకి వెళుతున్నటువంటి ఆ మహిమ, మీ మీదకి వెళుతున్నటువంటి ఆ ప్రభావం ద్వారా అనేకులు మారుతారు. ఆమేన్. ఈ రోజున ఏ ఒరవడి లేదు సంఘంలో. కన్నీటితో ప్రార్థన చేసిన ప్రార్థన వీళ్ళు సమావేశంలో కన్నీటితో ప్రార్థన చేశారు. సంఘం అంతటికి పరిశుద్ధాత్మను దయచేయి ప్రభువా. సంఘంలో భేదాలు రేగుతున్నాయి అంటే కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ లేక. సంఘ సేవకుడు ఆత్మ నింపుదల కలిగి వాక్యం పరలోకపు మినిస్ట్రీ నడిపిస్తుంటే పరిశుద్ధాత్మ లేని వైఖరితో ఉన్నటువంటి వారిలో వేరే ఒక నియమాలు, వేరే ఒక మాటలతో దేవుని సన్నిధిలో నడుచుకోవటం ద్వారా ఆయన అలా చెబుతున్నాడు, మనకు తెలిసింది ఇది అని చాలా గుడ్డు గూసాలని రకరకాలుగా మైండ్ సెట్స్ అన్ని పాడి ఒకే ఆత్మను పొందారంట. వాళ్ళందరూ ఒకే మనసుతో ఉన్నారట, ఒకే ఆత్మను పొందారు, ఒకే మనసుతో ఉన్నారు. మనమంతా హొసన్నా మినిస్ట్రీస్ బోధ, హొసన్నా మినిస్ట్రీస్ ఉపదేశం మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు. హల్లెలూయా.
ఒక తండ్రి కొడుకులు, ఒక తండ్రి కూతుళ్ళమే మనమంతా. మరి నీలో ఎందుకు భేదాలు వస్తున్నాయి, నీలో ఎందుకు కలహాలు రేగుతున్నాయి అంటే దేవుని ఆత్మ నీలో పని చేయటం లేదు. దేవుని సంఘంలో నువ్వు ఒక ప్రయోజనకరంగా ఒక పాత్రగా లేవు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ లేదు. ఒక దురాత్మ నిన్ను నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ అందరినీ చేస్తుంది. నీ జీవితంలో ఇలా చెప్పరావాలంటే ఎన్నో 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 అనుభవాలు ఉన్నాయి పరిశుద్ధాత్మలో. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరా, నీ వ్యక్తిగత జీవితంలో ఆత్మను పొందితే ఇర్మియా నేను ప్రకటించకూడదని అనుకుంటున్నా. చెప్పండి, ఏమంటున్నాడు? నేను ప్రకటించకూడదు అనుకున్నాను, కానీ నా ఎముకలలో మంట రగులుచున్నది. చప్పలు కొడు గట్టిగా. మంట పడుతుంది, మంట రగులుతుంది. నేను ప్రకటించకూడదు అనుకున్నాను, నా గుండెల్లో మంట, నా ఎముకలలో మంట పడుతుంది. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామాన్ని నేను ప్రకటించను, అసలు ఆయన గురించి నాకు అవసరం లేదు అని నేను అనుకుంటున్నా అంటాడు ఇర్మియా. ఉండలేకపోతున్నారు. నువ్వు దేవుని ఆత్మను పొంది నూతనమైన ఆత్మల కొరకు పరితపించాలి. అని చెప్పానని పోయి కరుడుగట్టి సేవకుల్ని సంఘాన్ని ఇసికించి వాళ్ళ దగ్గర పోయి రండి అని కొత్త ఆత్మల కోసం ప్రయాసపడాలి. క్రొత్త ఆత్మల కొరకు ప్రయాసపడాలి. మీరు అలాగున్నారు, మీరు ఇలాగున్నారు, అంతకాలం ఉన్నారు, ఇంతకాలం నీకు అనవసరం. కొత్త ఆత్మలు పట్టుకోవాలి. సేవకులుగా మేము చేసే మంచి పని ఏంటో తెలుసా? ఉన్న సంఘ బిడ్డలందరినీ అలాగ చక్కగా నడిపించుకుంటూ వాళ్ళని ఆధారం చేసుకొని అనేక చోట్ల సువార్త ప్రకటించి క్రొత్త ఆత్మలని సంఘంలో చేర్చుకొని నడిపించాలని ప్రాధేయపడుతూ ఉంటాం. సంఘానికి కూడా ఈ ధ్యేయం ఉండాలి, ఈ ఆశ ఉండాలి, ఈ ఆలోచన ఉండాలి. పరిశుద్ధ ఆత్మ నీలో ఉంటే అస్సలు కుదురుగా ఉండవు, మౌనంగా ఉండవు. నీ ఫ్రెండ్స్కో, నీ స్నేహితులకో, నీ ఇరుగు పొరుగు వాళ్ళకో దేవుని మాటలు చెబుతావు లేకపోతే ఏదో ఒక వీధిలోకి వెళ్ళి ఎవరో ఒకరితో దేవుని మాటలు చెప్పి దేవుని సన్నిధికి నడిపిస్తావు. ఒక ప్రయోజనకరంగా మారుతావు. హల్లెలూయా. స్వప్రయోజనులు చాలామంది కుటుంబానికి, నీ పిల్లలకి భార్య భర్త కోసమే ప్రయోజనంగా ఉన్నారు తప్ప దేవునికి ప్రయోజనంగా లేరు. పరిశుద్ధాత్మ పొందండి, అందరి ప్రయోజనం కొరకు. చదవండి, అట్లాగా ఆ మాట చదవండి, చెప్పండి. ఎలాగా? అందరి ప్రయోజనం కొరకు. హల్లెలూయా. ఫిలదెల్ఫియాలోను, అంతియోకయలోను, పెర్గమాలోను, తూతైరలోను దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ప్రియ సహోదరి సహోదరా, ఆ సంఘస్థులందరూ దేవుని ఆత్మ చేత దైవజనుడు వాక్యం బోధిస్తూ ఉండగానే వాళ్ళ హృదయాలు తెరవబడి పరిశుద్ధాత్మతో నింపబడ్డారట. నింపబడితే వాళ్ళు దైవజనుడు ఎటు వెళుతున్నారో వాళ్ళు కూడా అలాగొచ్చేవాళ్ళు, నడిచేవాళ్ళు. దైవజనుడు వేరొక రోమాకి వెళ్ళవాలని ఆయన ప్రయాణం అవుతున్నప్పుడు రోమాకి వెళ్ళటానికి ఆ ఓడ వెక్కటానికి వస్తుంటే ఆ ఓడ వరకు వచ్చేవాళ్ళట. మీరునండి, పనులు చూసుకొని ఇళ్ళకాడ ఉండండి. లేదు, దైవజనుడు వేరొక చోటకి సువార్తకి వెళ్తున్నాడు, మా వంతు మేము సహకారంగా ఉండాలి. నీలో ఆత్మ ఒప్పుకోదు. ఒక చోట సువార్త ప్రకటిస్తున్నాడు దైవజనుడు అంటే నీలో ఆత్మ ఒప్పుకోకూడదు. నిశ్చాతనేంత వరకు సహకారంగా ఉండాలి, ప్రయోజనంగా ఉండాలి. అనేక ప్రజలు రక్షించబడటానికి ఒక ప్రయోజనకరంగా ఉండాలి. హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ప్రియ సహోదరి సహోదరా, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఓ చక్కటి ఉన్నతమైనటువంటి అనుభవాలు కలిగి ప్రభు సన్నిధిలో మనం అందరం నడుచుకోవాలి. ఆ విధమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనల చేత మనం ఒక్కొక్కరం పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడదుముగాక. పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడదుముగాక. ఆమేన్. హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా.
చెబుదాం గట్టిగా హల్లెలూయా. గలతీలకు రాసిన పత్రిక 3వ మాట చదువుకొని మనం ముగించుకుందాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, 5-6 వచనాలు. యేసు క్రీస్తు నందున్నటువంటి వారికి సున్నతి పొందుట యందు ఏదీ లేదు, పొందకపోవటం అంటూ ఏదీ లేదు. ప్రేమ వలన కార్య సాధకమగుట విశ్వాసమే ప్రయోజనకరమగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్తా చూడండి, మీలో, మనలో, నాలో, మనందరిలో ప్రేమ విశ్వాసం ఉండుట ద్వారా ఒక ప్రయోజనకరమే. హల్లెలూయా. ఈ ప్రేమ విశ్వాసము ఏంటి, నీవు కలిగి ఉండుట ఒక గొప్ప ప్రయోజనకరంగా నువ్వు మారుతావు. ఒక గొప్ప ప్రయోజనకరంగా మారుతావు. ఎలా అనంటే, ప్రియ సహోదరి సహోదరా, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించినప్పుడు నువ్వు ఎంత బాగా ప్రేమించుకుంటావో అద్దం ముందు నుంచొని, అద్దం ముందు నుంచొని ఒక బొగ్గ తీసుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటావో, ఎంత అందంగా ఉన్నానో అని. హల్లెలూయా. వాళ్ళకు వాళ్ళు ఆడు తీసుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఎంత అందంగా ఉన్నానో ఆ కోతి మగానికి. నువ్వు ఎంత అందంగా డెకరేషన్ చేసుకుంటావో, ఎంత పౌడర్. మధ్య చిన్న వీడియో చూసిన, ఆమె పౌడర్ కొట్టుకుంటుంటే హెలికాప్టర్ వచ్చిందని బయట తిరుగుతా చూస్తున్నారు అందరూ. పడ 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 కొడుతుంటే హెలికాప్టర్ వచ్చిందని తిరిగి చూస్తుంటే చివరాఖరికి ఎక్కడిది ఈ శబ్దం అంటే, వాళ్ళ బెడ్రూమ్లో ఆమె షోకేస్ ముందే ఏదది డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచొని కొడుతుంటే పడ 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 పడ. హల్లెలూయా. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ప్రయోజనకరమైనది ఏంటిదంటే నీలో ప్రేమ. చెప్పండి, ఏంటిది? ప్రేమ, విశ్వాసం. ఈ రెండు నీలో వెరసి ఉండుట ద్వారా విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసము ద్వారా అనేకులకి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దక్కించుకుంటాడు. విశ్వాసం లేకపోతే నువ్వు ఏది ఎంత ప్రార్థన చేసినా వేస్టే. నువ్వెంత ప్రార్థన చేసినా దేవుని సన్నిధిలో పేరుకు నువ్వు విశ్వాసం అని పేరే తప్ప పేరుకు తగినటువంటి విశ్వాస జీవితం లేకపోతే నువ్వు మృతుడివే అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రేమ, సమాధానం, విశ్వాసము వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈ ప్రేమ అనేది నీ హృదయంలో ఒకటి ఉంటే, నీ బండబారిపోయినటువంటి హృదయంలో ఈ ప్రేమ అనే పదం నీలో ఉంటే తప్పక ప్రియ సహోదరి సహోదరా, నీ నిలువెల్లా కూడా నువ్వందరికి నువ్వు మారుతావు. ఇతరులకి ఎదుట ఆ ప్రేమ కలిగినటువంటి ఆ భావంతో నువ్వు నడుచుకుంటున్నప్పుడు ఆ మాట, ఆ ప్రవర్తన అదంతా చూసి ఆశ్చర్యపడిపోతారు. ప్రేమ క్రియలతో ఉండాలి, విశ్వాసం క్రియలతో ఉండాలి. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసం, క్రియలు లేని ప్రేమను నీలో ఉంది అని చెప్పటం అబద్ధమని యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. ఒకడు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు, తాను ఎదురుగా ఉన్నటువంటి తన సహోదరుని ప్రేమింపని వాడు ఒట్టి అబద్ధీకుడు అని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుని మీద విశ్వాసం ఉంది, నాకు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నావు. నీ తోటి సహోదరిని, నీ ఇంట్లో ఉన్న నీ భార్యని, నీ చెల్లినో నీ అక్కనో నువ్వు దూషిస్తున్నావు, నువ్వు హింసిస్తున్నావు, లేకపోతే నువ్వు రకరకాలుగా మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు అబద్ధీకుడవు. చాతనైనంత వరకు దేవుని సన్నిధిలో ప్రేమ, మమకారం, ఆప్యాయతలు చక్కగా నేర్చుకుంటే వీటి ద్వారా నీకు ఒక గొప్ప లాభ సాధన, ఒక ప్రయోజనకరంగా నీ జీవితంలో మార్చబడతాయి. హల్లెలూయా. చూద్దాం గట్టిగా హల్లెలూయా. మేము ఎంతగా ప్రేమించిన వాళ్ళు పట్టించుకోవట్లేదు, దేవుడు పట్టించుకుంటాడు.
దేవుడు ఏమన్నాడు? అసలు మనం ఆయన పట్టించుకోకముందే ఆయన మనల్ని ప్రేమించాడు. ఏమన్నాడు? నేను లోకాన్ని ఎంతగానో ప్రేమించాను. చెప్పండి, ఏమంటున్నాడు? నువ్వు అప్పుడు ఆయన ప్రేమించావా? యోహాను సువార్త 15వ అధ్యాయం, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటున్నాడు. మీరు నన్ను ప్రేమించలేదు, నేనే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మనము ప్రేమింపక ముందే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఒక చిహ్నముగా, ఒక నిదర్శనంగా ప్రాణమే పెట్టేశాడు. ఇక రోజు పువ్వు కాదు, గులాబీ పువ్వు కాదు, లేదా పిజ్జా కాదు, బర్గర్ కాదు. హల్లెలూయా. హలో, ఐ లవ్ యూ, బర్గర్ తిందామా? హల్లెలూయా. ఏంటి ఈ కాదు, అసలు ప్రాణమే పెట్టేశాడు ఆయన. ప్రాణమే పెట్టేశాడు. ఈ రోజున చాలా మందిలో సంఘంలో ఒక యాంత్రికమైనటువంటి జీవితం అయిపోయింది. ఒక యాంత్రికమైన జీవితం. యాంత్రికం అంటే ఏంటి? ఇప్పుడు విదేశాలలో సృష్టిస్తున్నారు, హోటల్లో పనిచేయడానికి, ఇళ్లలో పనిచేయడానికి రోబోలు సృష్టిస్తున్నారు. ఆ రోబోలకి ఆడపిల్లల చక్కగా శరీరం అమర్చి చక్కగా వాళ్ళకి ఎలాగ బాయ్ కావాలంటే బాయ్ శరీరం, లేడీ కావాలంటే లేడీ శరీరం సెట్ చేసి ఒక రోబోకి సిస్టంలు అంతా ప్రోగ్రామ్ చేసేసి విడిచిపెట్టేస్తున్నారు. ఇంకా అది వాళ్ళు ఎలా ప్రోగ్రామ్ చేస్తే అలా నడుస్తూ ఉంటుంది. పోయి టిఫిన్ వాళ్ళకి ఇచ్చిరా అంటే పోయి ఇస్తుంది, పోయి ఆ ప్లేట్లు తీసుకొస్తుంది, పోయి ఆ గిన్నెలు గడుగు, లేకపోతే ఆ బట్టలు ఉతుకుతుంది, ఆ పోయి నాటైపో అంటే నాటేస్తుంది, కోతకు వస్తుంది. అలా ప్రోగ్రాం రాబో రోజుల్లో ఈ రోబోలు మనుషుల పనులన్నీ ఆపేయబోతున్నాయి. అదే పని చేయబోతుంది. హల్లెలూయా. చదవగడిగా హల్లెలూయా. అలా కాదు, నీవు మానవత్వం కలిగినటువంటి ఒక మనిషివి, దేవుని ద్వారా సృజించబడిన వాళ్ళం. మనలో ఉండాల్సింది ఏంటంటే ప్రేమ, విశ్వాసము. ఈ ప్రేమ మనలో ఒక ప్రయోజనకరంగా దేవుని సన్నిధిలో మనల్ని మార్చునుగాక. 4th one చదివేసి మోకరించండి. తీతుకు, ఏవుకు, అందరు చెప్పండి, ఏవుకు, తీతుకు, 3వ అధ్యాయం 8వ వచనం. సత్క్రియలు, మీరు తర్వాత చదువుకోండి అమ్మా తల్లులారా. సత్క్రియలు శ్రద్ధగా చేయటం, సత్క్రియలు మనస్ఫూర్తిగా నువ్వు జరిగించడం, నెరవేర్చడం నీకు ఒక ప్రయోజనకరమగును. హల్లెలూయా. చదవం గట్టిగా, హల్లెలూయా. ఒక క్రియ ఉంది, ఒక క్రియ అనండి అందరూ. క్రియా కారు వచ్చింది, కియా అనే కంపెనీ కారు వచ్చింది. ఒక క్రియ అనేది ఒకటి ఉంది. మంచి క్రియలున్నాయి, చెడ్డ క్రియలున్నాయి. మంచి క్రియలున్నాయి, చెడ్డ క్రియలున్నాయి. నువ్వు మంచి క్రియలు చేస్తే, సత్క్రియలు అంటే ఒక మంచి క్రియలు చేస్తే నీవు ప్రయోజనకరముగాను మార్చబడతావు. చెడ్డ క్రియలు కూడా ఉంటాయి. నువ్వు చచ్చినప్పుడు నీ మంచి క్రియలు, చెడ్డ క్రియలు నీతో కూడా సమాధిలోనికి వస్తాయి. వచ్చి ఎక్కడికి వస్తాయి తెలుసాయి? సింహాసనం ఎదుట నిన్ను నిలబెడితే నీతో పాటు వస్తాయి. ఈ భూమి మీద నువ్వు బ్రతికి ఉన్నంత కాలం నీ క్రియలు నీ వెంబడే వస్తాయి. హల్లెలూయా. నువ్వు ఒక సత్క్రియలు చేసేటువంటి వారువైతే నీలో నుండి ఆ క్రియలు ఇతరులతో మాట్లాడతాయి. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, నేను చాలా మంచిదాన్నమ్మా. చెప్పండి, ఏమని చెప్పుకుంటారు? స్వరమే చెప్పాలి, హల్లెలూయా. చూడండి నగలి, హల్లెలూయా. నేను చాలా మంచిదాన్నమ్మా, నేను చాలా మంచివాడినమ్మా. అబ్బా నోరుమై. నీ నోరు కాదు మాట్లాడాల్సింది, నీ క్రియలు మాట్లాడాలి. నేను క్రియలను చూస్తా, క్రియా విధానాన్ని చూస్తా, నేను ఆ భక్తిని చూస్తాను, కదిలే క్రియను చూస్తాను, మాట్లాడే మాట వెనుకున్న క్రియను చూస్తాను.
ఒకళ్ళతో నేను కావాలనే చెప్తానన్నమాట. వీళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పాలా అని నేను క్రియ రిజల్ట్ చూస్తానమాట. నేను ఇక్కడ ఒక గేమ్ ఆడుతూ ఉంటా. హల్లెలూయా. నేను ఇక్కడ ఒక గేమ్ ఆడతాను అనమాట. ఈ మాట ఇక్కడ వదిలితే ఇటు నుంచి వస్తుంది చూడు అనుకుంటానమాట. అనుకొని కరెక్ట్గా వదలాల్సిన టైంలో కరెక్ట్గా ఏ మనిషి దగ్గర వదిలితే అది ఎట్టుపోయి ఎటు వస్తుందో ఆ రిజల్ట్, ఆ క్రియలు చూస్తానమాట. మరి అంత ఉంది కాబట్టి గుంటకల్లో ఉందా? హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. ఏంటి అంత ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నానమాట. ఏంటి రిజల్ట్ ఒకడు వచ్చి మాట్లాడుతుంటే ఓహో ఇది ఎటు నుంచి ఎటు వచ్చిందా అని ప్రీ ప్లానా అనుకున్నా. ఇది ఇక్కడ వదిలితే ఒక మాట, ఇది రిజల్ట్ ఇటు నుంచి ఇటు వస్తుంది చూడు అనుకున్నా. కరెక్ట్గా పోయిన బల్లారాధనికి అటు నుంచి అట్లా పోయి అట్లా కాను వాళ్ళందరూ ఓహో ఆడు కూర్చొని ఉంటా. నేను అడుగొచ్చా అందరితో ప్రార్థన చేస్తా అంటా కానీ సీడీ అటు ఇటు తిప్పుతానే ఉంటా లోపట. హల్లెలూయా చెబుతా గట్టిగా హల్లెలూయా. ఏంటి కడిగేటోళ్ళ మీద, మాట్లాడేవాళ్ళ మీద, ఇవన్నీ వడ్డించేవాళ్ళ మీద, ఏంటి మాట్లాడేవాళ్ళ మీద అన్నీ లోపల ఆత్మనేత్రం తిప్పుతానే ఉంటా. వాళ్ళతో మాట్లాడుతాను. అవునా మాకు జ్వరం వచ్చింది, అయ్యో తండ్రి స్తోత్రం గ్లోరీ తునార్యా తునకలు ఎద్దు మోసం అంటాడు. అవతల ఆ పక్క ఆల్రెడీ ఒక కన్నేసి ఉంటానమాట. ఈ కొన్ని క్రియలు గమనిస్తూ ఉంటాను. కొన్ని క్రియలు ఉంటాయి, చెడ్డ క్రియలు ఉంటాయి, మంచి క్రియలు ఉంటాయి, తర్వాత యాక్టింగ్ క్రియలు ఉంటాయి, లేకపోతే మోసపు క్రియలు ఉంటాయి, ఇలాగ రకరకాల క్రియలు ఉంటాయి. దేవుడు చెబుతున్నాడు నీకు ఏది ప్రయోజనమో తెలుసా? సత్క్రియలు చేస్తే. హల్లెలూయా చెప్పండి. ఏం చేస్తే? ఒక మంచి క్రియలు చేస్తే నీకు చక్కటి ఒక ప్రయోజనకరమైంది ఏంటిదో తెలుసా? పరలోకం ఉంటుంది. సత్క్రియ కానీ నువ్వు చేయలేదనుకో, భూమి మీద జీవించినంత కాలం నువ్వు చేసే ప్రతి చెడ్డ క్రియలన్నీ నిన్ను ఎంటాడుతాయి. డాడీ మమ్మీ అనుకుంటా. మరి నువ్వు చేసి నీ ఏమిటి రాక ఇంకొకళ్ళు ఏమిటి వెళ్తాయా? వెళ్ళవు. నువ్వు కావాలని ఎన్ని పన్నాగం మంది లోపల కక్ష వ్యసనం పెట్టుకొని ఏదో చేస్తే దాన్ని ఏదో ఎలాగో రుద్దాలని చూస్తే అది వాళ్ళతో కావాలని చేసినటువంటి వాళ్ళ మీద లేదు, నువ్వు చేసేవే నియమిడి తిరుగుతున్నాయి. ఓ భయంకరమైన శాపం ఆ క్రియల ద్వారా నీకు కలుగుతుంది. ప్రయోజనం ఏంటిదనంటే నీ మీదకి ఆ క్రియలు వచ్చేసినాయి. ప్రభు సన్నిధిలో అన్నయు గమనిస్తున్నాడు. అన్నిటికీ అంతము ముగించబడుతుంది. ఒక ముగింపు వచ్చేసాం. ఈ ప్రసంగానికి ముగింపుకు వచ్చాం. ప్రభు రాకడికి ముగింపుకు వచ్చేసాం. హల్లెలూయా చూద్దాం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో సత్క్రియ. నీ నోరు మాట్లాడకూడదు, నేను అది చేసాను ఇది చేశాను అని నీ నోరు మాట్లాడకూడదు. నీ క్రియలు మాట్లాడాలి. నాతో దేవునితో మాట్లాడాలి, నీ సంఘంలో ఉన్న బిడ్డలతో మాట్లాడాలి. పలానా అయ్యా వాళ్ళు మామూలు కాదయ్యా బాబా. కొందరు వచ్చి చెప్తారు నేనేనన్నా. పలానా వచ్చి ఆమె చెబుతుంది నేనేనన్నా. మామూలుగా వింటాను, దాన్ని పట్టించుకోను. పలానోడు వచ్చి పలానోడు మీద నేనేనన్నా, పట్టించుకోను. వాళ్ళ క్రియ ఒకటి ఉంటుంది, సత్క్రియ ఉంటుంది, మంచి క్రియ ఉంటుంది, చెడ్డ క్రియ ఉంటుంది. ఆ క్రియలను చూసి ఓహో ఓకే అని ఆత్మ సంబంధి ఒక మంచి క్రియలు కలిగిన వాళ్ళైతే దగ్గర తీసుకుంటాను, భుజమే చేయేస్తాను. వెనకట్లో మా వైపు ఒక సామెత మాట్లాడేవాళ్ళు, మంచివాడిని ఒక 10 రూపాయలు ఇచ్చి కొనుక్కో, చెడ్డోడిని ఒక 10 రూపాయలు ఇచ్చి వదిలించుకో అని. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. నీవు కూడా ఒక సత్క్రియలు చేయనటువంటి వాళ్ళు ఎవరైనా మీతో సహవాసం చేస్తుంటే ఒక 10 రూపాయలు ఇచ్చి వదిలిచ్చేసుకోండి, పోయేదేమీ లేదు. 10,000 ఇచ్చి వదిలిచ్చేసుకోండి, డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలా. ఎందుకంటే ఆ క్రియలు నిన్ను వెంటాడి వాళ్ళు చేసినటువంటి పాపం నిన్ను వెంటాడి నీకు కూడా నువ్వు కూడా అపవిత్రమైపోయి భయంకరమైన స్థితిలోనికి వెళ్ళకుండగా. కొంతమంది ఉంటారు ఆత్మీయులు, ఆత్మీయ సంబంధమైనటువంటి వారితోనే సహవాసం చేస్తారు. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, ఏ కేటగిరీ వాళ్ళు ఆ కేటగిరీకి వెళ్తారు. భక్తి లేనివాళ్ళతో సహవాసం చేస్తారు, భక్తి కలిగిన వాళ్ళతో సహవాసం చేస్తారు.
వాళ్ళకి నచ్చదు కూడా. వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా సహవాసం చేయాలన్నా కుదరదు. అసలు వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకోదు కూడా. ఆ కేటగిరీ సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీతోటే బాగా డీప్ అయి ఉంటారన్నమాట. అది స్త్రీ అయినా పురుషుడైనా, అది ఎవరైనా, ముసలైనా ముతకైనా, కుర్రైనా బుర్రైనా. హల్లెలూయా, చెబుదాం గట్టిగా హల్లెలూయా. అప్పుడు నువ్వు వెంటనే చూడాలి. నువ్వు ఒకవేళ నువ్వు ప్రార్థన చేయట్లా, నీ పక్కన ఉన్నవాడైనా ప్రార్థన చేస్తున్నాడు లేదు చూడాలి. నువ్వు వాక్యం చదవట్లా, వాళ్ళు కూడా చదువుతున్నారా లేదా చూడాలి. చదవట్లా, ఈడు నాకంటే చెడిపోయినాడు అనుకోవాలి. ఇది నాకంటే చెడిపోయింది, దీంతో సహవాసం పెడితే నేను కూడా పాడైపోయి కొంచెం కొద్దిగా గొప్ప ఉందలే అనుకుంటే నా బతుకు కూడా ఇట్లా లాగేస్తారు బాబా అని నువ్వు ఫిక్స్ అయిపోవాలి. ఒకవేళ నువ్వు కొంచెం గొప్ప ఎదగనే స్థితిలో ఉండి ఒక ప్రార్థనా పరులతో సహవాసం చేసి ఒక పరిశుద్ధాత్మ పరులతో సహవాసం చేస్తే ఆ అలవాట్లు, ఆ క్రియలు, ఆ పద్ధతులు నీకు వస్తాయి. నాదో చిన్న సలహా ఈ బైబిల్ ఆధారాలను బట్టి నాదో చిన్న సలహా. యేసన్న గారు కూడా చెప్పాడు కాబట్టి 10 కట్టెలు కాలుతుంటే ఒక పచ్చి కట్టు పెడితే అది కూడా కాలిపోతాయి. 10 పచ్చి కట్టెల్లో ఒక కాలిపోయి కట్టు పెడితే దాన్ని తుస్సుమని అరిపేస్తాయి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. చూసారులారా బాబు, ఆడికి ఊగుతున్నా కూసా అంటే చెప్పండి, ఏం చేస్తే పెద్ద ఊగుతుంది, పెద్ద చప్పట్లు పట్టు. ఏమంటే తెలుసా, యారిపోయిన కట్ట చూసారులే అమ్మా మేము చేసాం భక్తి, చూసారులే మేము చేసాం భక్తి. కూసామ్మో, ఆత్మ ఉండాలి, ఇంత ఉండకూడదమ్మా, అది ప్రారంభంలోనే ఉండాలి, ఇంత రేగిపోకూడదు. ఇన్ని సంవత్సరాలు ఇది ఎవరు ఆరిపోయిన కట్టెలు చెప్పండి, ఏ కట్టెలు? ఆరిపోయిన కట్టెలు. సరే పోనీలే, గుట్టుగా దైవభక్తి కలిగి ప్రార్థన చేసుకుంటున్నాం అనుకో, అసలు చూసి ఓర్చుకోలేరే. నిజమండి, అసలు చూసి ఓర్చుకోలేరు. ప్రార్థన చేసేవాళ్ళు చేయనోళ్ళు అసలు ఓర్చుకోరు. హల్లెలూయా. ప్రార్థన చేయనోళ్ళు ప్రార్థన చేసేవాళ్ళని చూస్తే ఒకటే వేస్తాను, యాడ్ చెడదబ్బాలా అని ప్లాన్లు అంటారు. యాడ్ చెడదబ్బాలా, వాడు ప్రార్థన చేసుకోబోతుంది, రే ట్రా బజార్కి పోదాం, డ్రింక్ తాగుతాం, ఇప్పుడే మళ్ళీ వద్దాం, ఇప్పుడే వద్దాం. ఎందుకు వెళ్ళొద్దాం ఇప్పుడే. అయ్యో ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను, ఫ్రెండ్ కదా, అయ్యో మనసంగస్తుడు కదా, పాపం పోతాం. ఇక్కడ ఏం జరిగింది వ్యవహారం చెప్పండి, ఏం జరిగింది? ఆడు ప్రీ ప్లాన్ తోటే వచ్చాడు నేను చెడదబ్బాలని. ఆ విషయం నీకు తెలియదు. ఆమె ప్రీ ప్లాన్ తోటే వచ్చింది చెడదబ్బాలని. నేను ఆ క్రియ బాగాలేదని నువ్వు గుర్తుపట్టాలి. ఆ క్రియలు నిన్ను మోసం చేస్తున్నాయి, ఆ మనిషి నిన్ను మోసం చేస్తుంది గుర్తుపట్టాలి. లేదా యేసన్న గారి దగ్గరకు వచ్చి అన్న చెప్పాడు, ఈ మధ్యలో కూడా విన్నాను అన్నది మాటికి వచ్చి ఆ వ్యవహారం ఈ వ్యవహారం పెడతా ఉంటాడంట ఆయన. ఆ అంకులో ఎవరో మొత్తం మీద శారదాకల్లిలో మొత్తం మీద అన్నకు ఒక రోజున ఐడియా వచ్చిందంట. అంకులో శారదాకల్లిలో మందిరంలో కింద మందిరం ఉంది, అంకులు కాసేపు ప్రార్థన చేద్దాం రా అంకులు అన్నాడంట. అబ్బాయి నువ్వు చేసుకుంటావు, నేను మళ్ళీ వస్తాను పోతాడంట. మాట్లాడటానికైతే గంటల తరబడి మాట్లాడతాడంట. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. అంకులు రా అంకులు కాసేపు ప్రార్థన చేసుకుందామని అంటే, అబ్బాయి నువ్వు చేసుకుంటా ఉండు, పోయి మీ ఆంటీ కనపడేసి వస్తా. మరి మీ ఇందాక నుంచి గంట బిట్టి అడగని ఆంటీ ఇప్పుడు అడుగుతుందా? బిట్టి గంట నుంచి అడగని ఆంటీ నాతో సోదేసి శవలోంచి రక్తం గారి ఇందాక మాట్లాడి నా ప్రార్థన టయాన్ని వేస్ట్ చేసి ఇప్పుడు అడుగుతుందా నిన్ను? రా అంకులు అని. సరిగా అప్పటి నుంచి తెలుసుకున్నాడంట ట్రిక్కు. యేసన్న గారు ఏంటిది తెలుసా, రావడంతో సాపేసేవాడంట. రాంకులు ప్రార్థన చేసుకున్నాను. అబ్బాయి నీకు ఎప్పుడు ఇదే పనా? హల్లెలూయా. నీకు ఎప్పుడు ఇదే పనా? నాకు ఇదే పని అంకులు, దేవుడు నన్ను ఇలాగని నియమించాడు. అది చూడు సప్పట్లు కొడుతు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఇక రెండోసారి రానియరేదేట అతను. అలా చేసి చూడండి మీరు. కొంతమంది ఆంటీలు, కొంతమంది అంకులు, లేకపోతే కొంతమంది నిన్ను ఆత్మీయంగా ఎదగనీయకుండా చేయాలని ప్లాన్తో ఉంటూ ఉంటారు అన్నమాట. ప్రార్థన చేస్తుంటే చేశారులేమో చూసారులేమో అని. అటువంటి ఆంటీ అంకుల్ని పట్టుకొని దాన్ని మోకరిద్దాం, ప్రార్థన 3 రోజుల పోసం ఉందా దా నాకు బాగాలేదు, ఈ మధ్య షుగర్ వచ్చింది, మీరుంటా ఉండండి.
నీతో చెప్పకపోతే అప్పుడు అడుగు. హల్లెలూయా. ఈ ప్రార్థన చేసేవాళ్ళు అంటే ప్రార్థన చేయని వాళ్ళకి గిట్టదు అసలు. ఆత్మీయులంటే శరీరాలకు అసలు గిట్టదు. ఏంటి సేవకులంటే ఆత్మ సంబంధమైన సేవకులంటే శరీర సంబంధమైన వారికి అస్సలు పడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు సేవకుల మీద కానీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే వాడు పక్కా షూర్ శరీరుడు అని గుర్తుపట్టాలి. ఆత్మ లేనివారు, తర్వాత దైవత్వం లేనివారు, దేవుని ఆత్మ లేనివారు. దేవుని ఆత్మతో కలిసిపోతాయి. శరీర ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోదు. హల్లెలూయా. మాకు తెలుసు అని ఓట్రించి మాట్లాడి రకరకాలుగా తిమ్మిరి చేయాలని చూస్తూ ఉంటారు. కనుక సత్క్రియ నువ్వు చేయటం ద్వారా ఒక ప్రయోజనకరమైన లాభము కలుగునుగాక. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ ప్రార్థన కూడా ప్రయోజనకరమైనదే.